అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కి 8 నెలలు అయింది. సంక్రాంతి కల్లా గోతులు లేని రోడ్లు చూస్తాం మనం అన్నారు. ఈ రోజు వరకు 8 నెలలు అయినా కూడా మీరు గోతులు లేని రోడ్లు ఏమో గానీ వేలాది మంది బస్సులు తిరుగుతుంటారు. ఇటు జనాభా ఎక్కువ తిరిగే రోడ్డు ఇది. ఈ రోడ్లో చూస్తుంటే గోతులు లేని రోడ్డు ఏమో గానీ జనాలకి ఎటు సూపర్ 6 ఇవ్వలేదు. కానీ ఇదేనే చేయండి చంద్రబాబు నాయుడు గారు. మీరు మాటలకే తప్ప చేతలకి లేదు. ఒక మాట చెప్తున్నాను చూడండి, మీరు ఇచ్చిన పథకాలు ఒక్క పథకం కూడా ప్రజలకు అందట్లేదు. దాంట్లో ఏంటంటే మీరు ముఖ్యంగా చెప్పిందండి గోతులు లేని రోడ్డు అన్నారు కదా. గోతులు లేని రోడ్డు సంక్రాంతి కల్లా మేము గోతులు నెట్టి చూపిస్తామన్నారు. ఏం చూపించారు ప్రజలకి? ఏం చూపించలేక మీ అబ్బాయి నారా లోకేష్ కి దావోస్ పంపించి పాపం దాన్ని జాకీ లేపడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు. అటు పక్కన పవన్ కళ్యాణ్ కి ఏమో ఉప ముఖ్యమంత్రి సీటు ఇది చేయడానికి అతనికి కింద ఇది చేస్తున్నారు. మీరు చేసే పనులు ఒకటి కూడా కరెక్ట్ గా లేదు. ప్రజలను మిమ్మల్ని గెలిపించుకుంది దొంగచాటున గెలిచారు. మీరు చేయాల్సింది సూపర్ 6 పథకాలు ఎటు చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ గోతులు లేని రోడ్లైనా బాగా చేసి ప్రజలకి కొంచెం కష్టాల నుంచి దూరం చేస్తారు అనుకుంటున్నాం. దానికి కూడా మీరు చేయలేకపోతే మీకు ఎందుకు ముఖ్యమంత్రి పదవి అర్థం కావట్లేదు. మీరు ఎంతవరకు మీ యొక్క అభివృద్ధి పెంచుకోవడానికి తప్ప ప్రజలకు అభివృద్ధి కాదు. ప్రజలకు మీరు అభివృద్ధి చేయలేరు. తల్లికి వందనం అన్నారు, తల్లికి వందనం వదిలేసి నాన్నకి ఇంద్రం మాత్రం పారుతుంది. దానికి మాత్రం మీరు చాలా కష్టపడుతున్నారు నాన్నకి ఇంధనం కోసం. ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రోడ్లైనా చూసి ప్రజలకి సంక్రాంతి పండగ గల్లా మీరు వేపిస్తానన్న రోడ్లు ఇప్పుడైనా కళ్ళు తెరిచి నిద్రపోతున్నారేమో. మీ కుర్రోని ముఖ్యమంత్రి చేయడానికి ఆలోచనతో ఏమో కానీ మీరు నిద్రపోతున్నారేమో. ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రజలకి కష్టాల నుంచి దూరం చేస్తానని ప్రజలు మనసులో అనుకుంటున్నారు. మీరు కూడా ప్రజల గురించి ఆలోచించి దీని గురించి రోడ్లు మరమ్మతుల గురించి ముందుకు ఆలోచించమని మేము కోరుకుంటున్నాం.